సువార్త నుండి జేసీ రైల్ గారి అనుదిన ధ్యానములు జనవరి 6. యోహాను సువార్త 1వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. క్రీస్తును స్వీకరించి ఆయన యందు విశ్వాసముంచే వారందరికీ లభించే విస్తారమైన ఆధిక్యతలను ఈ వచనాలలో చూస్తాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని చెప్పబడుతుంది. కొందరైనా సేవకులు లేకుండా క్రీస్తు ఎన్నడూ ఉండడు. యూదుల్లో అధికులు ఆయనను తమ మెస్సియాగా స్వీకరించకపోయినా కొందరు స్వీకరించారు. అలాంటి వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చాడు. తన తండ్రి కుటుంబంలోనికి వారిని దత్తు తీసుకున్నాడు. వారిని తన సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలుగా, తన ఎముకలలో ఎముకగా, తన మాంసములో మాంసముగా లెక్కించుకున్నాడు. తన నిమిత్తమై వారు మోయవలసి ఉన్న సిలువకు తగిన ప్రతిఫలంగా ఆయన వారికి గౌరవాన్ని ఆపాదించాడు. వారిని సర్వశక్తుడైన దేవుని కుమారులు, కుమార్తెలుగా చేశాడు. ఇలాంటి ఆధిక్యతలు ప్రతి తరంలో క్రీస్తును విశ్వాసంతో స్వీకరించి ఆయనను తమ రక్షకునిగా వెంబడించే వారందరి సొంతమనే సంగతి గుర్తుంచుకోవాలి. క్రీస్తు యేసునందు విశ్వాసము వలన వారు దేవుని పిల్లలయ్యారు. గలతీ 3:26. కొత్తదైన పరలోకపు జన్మ ద్వారా వారు తిరిగి జన్మించి రాజాది రాజు కుటుంబంలోనికి దత్తత తీసుకోబడ్డారు. సంఖ్యాపరంగా అల్పులయ్యుండి లోకం దృష్టిలో తిరస్కరింపబడిన వారైనా వారు తమ పరలోకపు తండ్రి యొక్క అనంతమైన ప్రేమకు పాత్రులయ్యారు. తన కుమారుని నిమిత్తమై ఆయన వారి యందు బహుగా ఆనందించాడు. సరైన సమయంలో వారి మేలు కోసం అవసరమైన సమస్తం వారికి అనుగ్రహిస్తాడు. నిత్యత్వంలో వాడవారని మహిమ కిరీటం ఇస్తాడు. ఇవి గొప్ప సంగతులు. అయితే క్రీస్తు నందలి విశ్వాసము మనుష్యులకు తగిన బిరుదునిస్తుంది. మంచి యజమానులు తమ సేవకులను బాగా చూసుకుంటారు. క్రీస్తు తన వారిని ఎంతో బాగా చూసుకుంటాడు. ఇంతకీ మనం దేవుని కుమారులమేనా? మనం తిరిగి జన్మించామా? క్రొత్త జన్మతో పాటు కనిపించే ఈ గుర్తులు, పాపపు భావన, యేసునందు విశ్వాసము, ఇతరుల ఎడల ప్రేమ, నీతివంతమైన జీవితం, లోకం నుండి ఎడబాటు మొదలైనవి మనకున్నాయా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు ఇచ్చేంత వరకు మనము తృప్తి పడకూడదు. ధ్యానం కోసం దేవుని బిడ్డగా ఉండడం అన్న తలంపే యోహానులో స్తుతి, ఎదురుచూపులు, పరిశుద్ధంగా జీవించాలన్న తపన కలుగజేశాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. దేవుని బిడ్డగా ఉండడం అన్న తలంపు నీలో ఎలాంటి తపన కలుగజేస్తుంది? దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.